సుర్రుమనే సమ్మర్ మొదలైపోయింది. బండలు సైతం పగిలే ఎండలు. పగటిపూటే మనుషులు మాడు పగలకొట్టేస్తున్నారు. ఈ వేసవి అయితే గత రికార్డుల్ని బద్దలు కొట్టేస్తుందా అనే చర్చ కూడా మొదలైంది. అయితే గతేడాదే ఎండలు దంచుకొట్టాయంటే ఈసారి కాస్త ఎక్కువే ఎండలు ఉంటాయి అనుకోవద్దు. ఇక ముందు సీజన్లు గడిచే కొద్దీ ఎండలు మండుతూనే ఉంటాయి. ఏటికేడు అంతకు మించి అలాగే ఉండబోతున్నాయి. అంటే మాడు పగలకొట్టే ఎండలు ఇక మామూలు కాబోతున్నాయి. సో గట్టిగా ప్రిపేర్ అయిపోండి. సమ్మర్ టెంపర్ చూపిస్తున్న సూర్యుడు ఇప్పుడే మాడు పగలగొట్టేస్తున్న ఎండలు. ఈ వేసవి గత రికార్డుల్ని బద్దలు కొడుతుందా? కొన్నేళ్ల కిందటి వరకు అబ్నార్మల్ గా ఉన్న పీక్ సమ్మర్ సీజన్ ఇక ముందు న్యూ నార్మల్ గా మారబోతోంది. అందుకే ఈసారి ఎండలు ఏ రేంజ్ లో మండుతాయో ఎవరి ఊహకు అందట్లేదు. పగటిపూట పగబట్టినట్లుగా వడదెబ్బ కొట్టేందుకు భానుడు భగభగ మండిపోతున్నాడు. ఈ సీజన్ లోనే తమ టెంపరేంటో చూపిస్తామంటూ టెంపరేచర్లు కూడా సెగలు కక్కుతూ పొగలు తీస్తున్నాయి. ఏప్రిల్ నుంచి అసలైన ఎండాకాలం అంటే ఎలా ఉంటుందో చూపించేందుకు సిద్ధంగా ఉంది ఈ సమ్మర్ సీజన్. ఇప్పటికే ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. మండుతున్న ఎండలు జనాన్ని ఇబ్బంది పెట్టేస్తున్నాయి. దాంతో రాబోయే రోజుల్లో ప్రజలంతా అలర్ట్ గా ఉండాలని వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తోంది. మామూలుగానే ఎండాకాలంలో 40 డిగ్రీలు దాటితే మనం అస్సలు తట్టుకోలేం. అలాంటిది 45 డిగ్రీల పైన టెంపరేచర్ గనుక నమోదైతే ఇక అస్సలు ఊహించలేం. ప్రతి సమ్మర్ సీజన్లో ఎండలు ముదిరిపోతున్నాయి. ఈసారి కూడా భానుడి బీట్ ఎండల హీట్ మామూలుగా ఉండదంటున్నారు. నిజానికి గతేడాది నుంచే ఎండల తీవ్రత పెరగటం మొదలైంది. అది ఈసారి కూడా కంటిన్యూ అవుతోంది. ఇక ముందు కూడా కొనసాగుతుంది. ఇప్పటి నుంచే ఈ తరహా వాతావరణ పరిస్థితులకు ప్రజలు అలవాటు పడాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. ఒక ప్రాంతంలో సాధారణం కన్నా 4.5 డిగ్రీల నుంచి 6.4 డిగ్రీల వరకు టెంపరేచర్ పెరిగినప్పుడు గానీ, ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటినప్పుడు గానీ హీట్ వేవ్ గా పరిగణిస్తారు. అలా ప్రతి సమ్మర్ సీజన్ లో వడగాలుల తీవ్రత పెరుగుతోందే తప్ప తగ్గట్లేదు. ఇప్పటికే సాధారణం కన్నా 4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అందుకే మండే ఎండల గురించి ఇప్పుడే ఇంతలా చెప్పాల్సి వస్తోంది. రాను రాను నిప్పులు చెరిగే ఎండలు, తీవ్రమైన వడగాలులతో సూర్యుడి భగభగల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. వాస్తవానికి ఈసారి ఫిబ్రవరి 3వ వారం నుంచే ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. మార్చి తొలి వారంలోనే టెంపరేచర్ 40 డిగ్రీల మార్కు దాటేసింది. ఏళ్లు గడుస్తున్న కొద్దీ వాతావరణంలో వస్తున్న మార్పులు ఎంత దారుణంగా ఉంటున్నాయో పోయినేడాది అందరికీ అర్థమైంది. 2024 సంవత్సరం ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 1.5 డిగ్రీల కంటే ఎక్కువ నమోదైన తొలి క్యాలెండర్ ఇయర్ గా నమోదైంది. ఇది ప్రపంచం ఎదుర్కోవాల్సిన న్యూ నార్మల్ అవుతుందని పరిశోధకులు చెప్తున్నారు. ఫలితంగా భూమిపై ఏదో ఒక చోట తీవ్రమైన ప్రకృతి విపత్తులు చోటు చేసుకుంటున్నాయి. ఈ గ్లోబల్ క్రైసిస్ లో అత్యంత ప్రభావితమైన దేశాల్లో మన భారత్ కూడా ఒకటి. ఆ లెక్కన గతేడాది కంటే ఈసారి ఎక్కువ ఉష్ణోగ్రతలు, తరచుగా హీట్ వేవ్స్ సంభవిస్తాయి. ఇప్పటికే ఈ ఏడాది ఫిబ్రవరి గత 120 ఏళ్లలో అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైన నెలగా ప్రకటించారు. అయితే ఉష్ణోగ్రతలు ఇంతలా పెరిగిపోవటానికి అనేక కారణాలున్నాయి. భౌగోళికంగా మన దేశం ఉన్న ప్రాంతం ఎక్కువ రేడియేషన్ కి గురవుతోంది. గ్రీన్ హౌస్ గ్యాసెస్ కూడా భారీ స్థాయిలో రిలీజ్ అవుతున్నాయి. పెరుగుతున్న పట్టణీకరణతో నగరాలు ఎక్కువ వేడిని గ్రహిస్తున్నాయి. దాంతో దేశంలోని మెట్రో నగరాలు, గ్రామీణ ప్రాంతాల మధ్య రాత్రిపూట ఉష్ణోగ్రతల వ్యత్యాసం 15 డిగ్రీల సెల్సియస్ దాకా ఉంటుంది. మరోవైపు ఈ శతాబ్దం చివరి నాటికి హీట్ వేవ్స్ 3 నుంచి 6 రెట్లు పెరుగుతాయనే అంచనాలున్నాయి. వర్షపాతం లోటు, కరువు, వైల్డ్ ఫైర్స్ లాంటివన్నీ ఆందోళనలు పెంచుతున్నాయి. సముద్ర గర్భంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు కూడా విపత్తులకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు ప్రతి డిగ్రీ సెల్సియస్ పెరుగుదలకు వాతావరణ తేమ స్థాయిలు 7% పెరుగుతాయి. 2040 నాటికి పట్టణ ప్రాంతాల్లో దాదాపు 200 కోట్ల మంది ప్రజలు 0.5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలకు ప్రభావితమవుతారని అంచనా వేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి పట్టణంలోని ప్రజలు హీట్ వేవ్స్ కి గానీ, వరదలకు గానీ గురవుతారని నివేదికలు చెప్తున్నాయి. వాతావరణంలో క్రమంగా వస్తున్న మార్పులు ఆహారం, నీరు, ఇంధన భద్రత సహా అనేక రంగాలను ప్రభావితం చేస్తాయి.
రుతుపవనాలు, ఉష్ణోగ్రతలు, గాల్లో తేమలోనూ మార్పులు సంభవిస్తాయి. అవి ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో ఖచ్చితంగా చెప్పలేం. రాబోయే రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఎలా మారిపోతాయో అస్సలు ఊహించలేం. మార్చి 2వ వారం వరకు పూటకో వెదర్ కనిపించింది. కానీ ఇప్పుడలా కాదు, అన్ని పూటలా ఒకే వెదర్ కనిపిస్తోంది. ఇప్పటికే దేశంలోని అనేక రాష్ట్రాలు హీట్ వేవ్స్ ని ఎదుర్కొన్నాయి. రాత్రి వేళల్లోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వీటిని బట్టి చూస్తే రానున్న రోజుల్లో టెంపర్ చూపడం ఖాయమని అర్థమవుతుంది. ఇది ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు, ఆహార ధరలపైన ప్రభావం చూపుతుందనే చర్చ జరుగుతుంది. ఊహించని స్థాయిలో ఎండలు పెరిగితే ఏం జరుగుతుంది? ఇండియాలో సమ్మర్ సీజన్ అంటే మార్చి నుంచి మే వరకు ఎండలు దంచేస్తాయని నమ్ముతారు. కానీ ఈ ఏడాది గోవా, మహారాష్ట్రలో ఫిబ్రవరి చివరి వారమే మొదటి హీట్ వేవ్స్ నమోదయ్యాయి. మైదానాల్లో గరిష్ట ఉష్ణోగ్రత కనీసం 40 డిగ్రీలు గాని సాధారణం కంటే 5 డిగ్రీలు ఎక్కువగా ఉంటే దానిని హీట్ వేవ్స్ గా పరిగణిస్తారు. ఈ మార్చిలోనే ఒడిశా, జార్ఖండ్, గుజరాత్, మహారాష్ట్ర సహా తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వేడిగాళ్లు నమోదయ్యాయి. ఈ ఫిబ్రవరి కూడా గడిచిన 125 సంవత్సరాల్లో అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైన నెలగా రికార్డు సృష్టించింది. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ రిపోర్ట్ ప్రకారం ఫిబ్రవరి 11 నుంచి 23 మధ్య 22 రాష్ట్రాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు కనీసం ఒక్కసారైనా సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు ఎక్కువ నమోదయ్యాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతల్ని బట్టి చూస్తే ఈ ఎండాకాలం దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ హీట్ వేవ్స్ నమోదయ్యే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది. ఇదే సమయంలో రాత్రి వేళ ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయని భావిస్తున్నారు. అయితే గతేడాదితో పోలిస్తే ఈసారి అంతకుమించి ఎండలు మండిపోయే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. రాబోయే మే నెలలో విద్యుత్ డిమాండ్ గరిష్టంగా 10% పెరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికీ మార్చి మొదట్లోనే ఒడిశాలోని బౌద్లో అత్యధిక ఉష్ణోగ్రత 44 డిగ్రీలుగా నమోదైంది. ఏప్రిల్ నుంచి భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతల్లో గణనీయమైన మార్పు కనిపిస్తుందని చెబుతున్నారు. కనీసం 2 నుంచి గరిష్టంగా 6 డిగ్రీలు పెరగొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. పెరుగుతున్న హీట్ వేవ్స్ ఆహార ఉత్పత్తితో పాటు వాటి ధరలను కూడా ప్రభావితం చేస్తాయా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఎందుకంటే ఈ సమ్మర్ సీజన్ మొదట్లోనే వేడిగాళ్ల ప్రభావానికి గురయ్యే ప్రాంతాల్లో గోధుమ పంటల్ని తగ్గించినట్లు కనిపిస్తోంది. ఏప్రిల్, మే నెలల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయి కాబట్టి కూరగాయల పంటలు స్వల్పంగా దెబ్బతినే ప్రమాదం కూడా ఉందంటున్నారు. గతేడాది ఇవే పరిస్థితులు తలెత్తడంతో పీక్ సమ్మర్ అయిన ఏప్రిల్, మే నెలల్లో కూరగాయల ధరలు 27% పెరిగాయి. ఇది ఓవరాల్ గా నిత్యావసర వస్తువుల ధరలను 9% పెరిగేలా చేశాయి. అందువల్ల ఈసారి కూడా అలాంటి పరిస్థితులే ఎదురయ్యే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు మాడు పగలగొట్టే ఎండలు మొదలైతే ఏసీలు, ఫ్రిడ్జ్లు, కూల్ డ్రింక్స్, పర్ఫ్యూమ్ల అమ్మకాలు పెరుగుతాయి. మిగతా సీజన్లతో పోలిస్తే సమ్మర్ సీజన్లో కూల్ డ్రింక్స్ అమ్మకాలు 20% పెరుగుతాయి. ఏసీల అమ్మకాలు 30% పెరిగే ఛాన్స్ ఉంది. అయితే ఆరు బయట కర్మాగారాల్లో పనిచేసే లక్షలాది మంది ఈ హీట్ వేవ్స్ బారిన పడొచ్చని ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. గతేడాది ఎండాకాలంలో దేశంలో 40,000 కంటే ఎక్కువ వడదెబ్బ కేసులు నమోదయ్యాయి. 17 రాష్ట్రాల్లో 733 మంది ప్రాణాలు కోల్పోయారు. తీవ్రమైన వడగాళ్ల కారణంగా భారతదేశంలో 2030 నాటికి వార్షిక పనిగంటల్లో 6% కోల్పోయే అవకాశముందని అంచనాలున్నాయి. సమ్మర్ మొదలవగానే నగరాలు కూడా వేడెక్కుతున్నాయి. ఇందుకు హీట్ ఐలాండ్ ఎఫెక్టే కారణమంటున్నారు. పట్టణాల్లోని కాంక్రీట్ నిర్మాణాలు పగటిపూట వేడిని గ్రహించి రాత్రిపూట నెమ్మదిగా విడుదల చేసే గుణాన్ని కలిగి ఉంటాయి. అంతేకాదు ఎత్తైన భవనాలు వేడి గాలిని బయటికి వెళ్లనివ్వవు. అధిక ఉష్ణోగ్రతలతో ఉక్కపోత ఎక్కువైపోతుంది. రాత్రి వేళల్లోనూ ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం మరింత ఉక్కిరిబిక్కిరి చేసే అవకాశాలున్నాయి. ఈ ఎండాకాలంలో నిరంతరం వేడికి గురి కావడం వల్ల హీట్ స్ట్రోక్, అంతర్గతంగా అవయవాల వైఫల్యం సంభవిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది ప్రాణాంతకంగాను మారే అవకాశం ఉంది. అందువల్ల ఎండలకు ఎక్కువగా గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.